నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతిపాడు జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు లారీ ఢీ, పలువురికి గాయాలు. మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వంగరపుడి అనిత. ఎన్టీఆర్ జిల్లా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. రామకుప్పం, శాంతిపురం మండలాలలో అన్న క్యాంటీన్లను ప్రారంభించిన నారా భువనేశ్వరి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇమేజ్ ను చూసి ఓర్వలేక జగన్ విమర్శలు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. రాజమండ్రి నుండి తూని వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందున్న టైర్లు లారీకి ఆటో అడ్డు రావడంతో ట్రైలర్ లారీ సడన్ బ్రేక్ వేసిన నేపథ్యంలో లారీని వెనక నుంచి బస్సు ఒక్కసారిగా ఢీకొట్టింది. బస్సులో సుమారు 37 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. 37 మంది ప్రయాణికులకు గాయాలు కాగా, గాయపడిన వారిని క్షతగాత్రులను 108 సాయంతో ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రియమైన చిత్తూరు ప్రజలకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా స్వర్ణ ప్రియులను అలరిస్తున్న మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ ఇప్పుడు మన చిత్తూరులో సిద్ధమైంది. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాల కలెక్షన్లతో మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది. అడ్రస్ ఎంఎస్ఆర్ సర్కిల్, పలంనేర్ రోడ్, చిత్తూరు. ఫోన్ 9562916916. మలబార్ గోల్డెన్ డైమండ్స్, ది రెస్పాన్సిబుల్ జ్యువెలర్. మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వంగరపుడి అనిత పేర్కొన్నారు. మార్కాపురం ఘటన స్థలాన్ని మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వంగరపుడి అనిత, ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, జిల్లా అధికారులు పరిశీలించారు. మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఈ ప్రమాదంలో మొత్తం 13 మంది మృతి చెందారని, మరో 28 మందిని ఆసుపత్రిలో చేర్చినట్లు మంత్రి వెల్లడించారు. బస్సులో మొత్తం 41 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం ఉందని, గాయపడిన కొంతమందిని మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించినట్లు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. వైద్య ఖర్చులకు పూర్తిగా ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా రాబోయే రోజుల భద్రతా ప్రమాణాలను మరింత కఠినాంతరం చేస్తామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ పి రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యే నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే స్కూల్ టీచర్లు, సిబ్బందితో కలిసి వంటగదిని, పాఠశాల పరిసరాల పరిశుభ్రతను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన రికార్డులు, నిర్వహణను నిశితంగా పరిశీలించి విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా రుచి చూసి కూరలో ఉప్పు కాస్త ఎక్కువైందని గుర్తించి రుచి విషయంలో జాగ్రత్తగా ఉండాలని వంట నిర్వాహకులకు సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు శుచీకరమైన ఆహారం అందించడంలో అలసత్యం వహించొద్దని అధికారులను ఆదేశించారు. ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి బ్యాగ్ దగ్గర షూ జాకెట్ తీసుకుంటారు. గతంలో కట్టిన బ్యాగులకు బాగున్నట్టు కనిపిస్తున్నాయా మీకు, లేదా వాడు చిన్నోడు అయిపోయాడు మనకంట. షూరా భోజనం రోజు పెడుతుంది, ఫ్రాంక్గా చెప్పండి. ఎందుకంటే మీకు ఇబ్బంది ఉంటే సరిగ్గా కదా మీ ఎమ్మెల్యే భోజనం రోజు బాగుంటుందా? బాగుంటుంది. షూర్ కంప్లైంట్ చేయలేదు ఫుడ్ మీద. కాబట్టి పరిసరాలు బాగాలేదు, మీ స్కూల్ పరిసరాలు బాగాలేదు కదా.
ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన రామకుప్పం, శాంతిపురం మండల కేంద్రాలలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజల ఆకలి బాధలను తీర్చాలనే సంకల్పంతో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రధానంగా కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రిపై నమ్మకం ఉంచి ప్రతి ఎన్నికల్లోనూ అఖండ మెజారిటీతో గెలిపిస్తున్న కుప్పం ప్రజలకు తమ కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుందని, ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నియోజకవర్గ అభివృద్ధికి తాము కట్టుబడి ఉంటామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్న తరుణంలో దీన్ని జీర్ణించుకోలేని వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారంటూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, పరిశ్రమల తపన, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి జగన్మోహన్ రెడ్డి ఓర్వలేక దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. 20 లక్షల పైగా కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావడం జరిగింది. దీని ద్వారా ఇప్పటికే 6 లక్షల మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా రావడం జరిగింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలోకి వస్తున్నటువంటి పెట్టుబడులు, సంస్థలు, పరిశ్రమలు, అదేవిధంగా రాష్ట్రం జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చూసి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఓర్వలేకపోతున్నారు. ఓర్వలేక, జీర్ణించుకోలేక ఆ ఫ్రస్ట్రేషన్ అన్ని కూడా బయట పెడుతున్నారు. వీటిని చూసి తట్టుకోలేకుండా జగన్మోహన్ రెడ్డి గారు దిగజారు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఈరోజు ఆయన స్టేట్మెంట్ కూడా చూశాం. చంద్రబాబు సుందర ముఖార విందాన్ని చూసి ఎవరు వస్తారు, మెటల్ కంపెనీ నేనే తీసుకొచ్చానంటున్నాడు. ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే ఈ రాష్ట్రంలో కియా పరిశ్రమ స్థానం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ దాకా, గూగుల్ డేటా సెంటర్ నుంచి కుప్పం జలాలను, కృష్ణా జలాలను కుప్పం దాకా తీసుకురావడం కానీ, అమరావతి అభివృద్ధి కానీ, విశాఖలో జరుగుతున్న అభివృద్ధిని కానీ కూడా రాకుండా చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అనేక కుట్రలు కుతంత్రాలు చేశారు. తప్పుడు మెయిల్స్ పంపించారు. ప్రపంచ బ్యాంక్ నిధులు రాకుండా, హడ్కో నుంచి అమరావతి నిర్మాణానికి నిధులు రాకుండా అడ్డుకోవడానికి నానా రకాల ప్రయత్నాలు చేశారు. రాష్ట్రాలకు వచ్చే పెట్టుబడులు రాకుండా చేయడం కూడా రకరకాల కుటిల ప్రయత్నాలు చేశారు. చిత్తూరు నగరంలోని ప్రధాన వీధుల్లో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ పి నరసింహప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు నగరంలో కమిషనర్ పి నరసింహప్రసాద్, ట్రాఫిక్ సిఐ నిత్యబాబు, నగరపాలక ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి చర్చి వీధి, ఓటీకే రోడ్డు, సుందరయ్య వీధులలో పర్యటించారు. ఆసుపత్రులు, మార్కెట్, ఇతర వాణిజ్య సముదాయాలు దృష్ట్యా చర్చి వీధిలో ట్రాఫిక్ ఎక్కువగా ఉందని, ట్రాఫిక్ నియంత్రించడానికి తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్చించారు.
ప్రధానంగా ఫుట్పాత్ పై ఆక్రమణలు తొలగించడం, ఫుట్పాత్ ను విస్తరించి పార్కింగ్ కు అనుకూలంగా మార్పు చేయడం వంటి అంశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఈ వెంకటరామరెడ్డి, ఎంహెచ్ఓ లోకేష్, ఎంసీపీ నాగేంద్ర అధికారులు పాల్గొన్నారు. జనాభా గణన శిక్షణను శ్రద్ధగా పూర్తి చేసి క్రింది స్థాయిలో శిక్షణ ఇవ్వడం ముఖ్య ఉద్దేశమని డిఆర్ఓ కె మోహన్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న జనాభా గణన కార్యక్రమం సందర్భంగా ఉపాధ్యాయులు మరియు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జనాభా గణాంకాల ఖచ్చితత్వం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఒక గ్రామంలో 100 మంది జనాభా ఉంటే అందులో 18 సంవత్సరాలు పైబడిన వారు 65% నుండి 70% వరకు ఓటర్లుగా ఉంటారని తెలిపారు. గతంలో జరిగిన లోపాలను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి పొరపాట్లు జరగకుండా అత్యంత జాగ్రత్తగా సర్వే నిర్వహించాలని సూచించారు. ప్రతిదీ యాప్ ద్వారానే మనం చేయగలిగే సామర్థ్యం వచ్చింది కాబట్టి మన ఏపీ విషయంలో మరింత మెరుగ్గా ఉన్నాం దాంట్లో యాప్ విషయంలో. సో ఇప్పటికే మనం ఆల్మోస్ట్ టెక్నాలజికల్గా చాలా మిగిలిన కొన్ని రాష్ట్రాల కంటే చాలా మెరుగైన స్థితిలో ఉన్నాం. అందువల్ల మన దగ్గర ఇది పెద్ద ఇబ్బంది కాదు. ఇప్పటికే ఎలక్షన్స్ విషయంలో కానీ ఆల్రెడీ గత 10 ఏళ్ల బట్టి మనకు అనేక రకాల గవర్నమెంట్ స్కీమ్స్ ఆపరేషన్ విషయంలో కానీ ఎంప్లాయీస్ అందరూ కూడా బాగా అవైలబుల్ అందరికీ అవగాహన. కాబట్టి ఇది మనం లోతుగా కొంత విశ్లేషణ చేస్తే అర్థమైన తర్వాత కాబట్టి అట్లాంటి తప్పిదాలు కాకుండా ఉండాలి అంటే మెటిక్యులస్గా సెన్సస్ ఆపరేషన్ విషయంలో ముందుగానే ఆ జిల్లాలో ఉన్న యంత్రాలను కరెక్ట్ అయినటువంటి వాళ్ళని శిక్షకులుగా పంపించడం, కరెక్ట్ అయినటువంటి వాళ్ళు దాన్ని ట్రైనింగ్ తీసుకొని ప్రాపర్గా కింది స్థాయిలో ఇంప్లిమెంట్ చేయగలిగితే దాదాపుగా 100% తప్పిదాలు లేకుండా కరెక్ట్ అయినటువంటి జనాభా గణన అంచనా వేయడానికి అవకాశం. పొరపాటు కూడా మిస్ కాకుండా ఆ బ్లాక్ లో ఉన్న ప్రతి ఇల్లు వస్తే కరెక్ట్ అయినటువంటి గణాంకాలు వస్తాయి. ఏమాత్రం అశ్రద్ధ వహించి కొన్ని వదిలేసేసి నెగ్లెక్ట్ చేస్తే పాపులేషన్ ఫిగర్స్ కరెక్ట్ గా ఈ గణాంకాలు కావాలేదండి అనుకుంటాం. అంటే ఎక్కడో లోపలేదు. అంటే సెన్సస్ ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ప్రాపర్గా హౌస్ లిస్టింగ్ బ్లాక్ చేసినప్పుడు కొన్ని ఇళ్లను మిస్ చేయడం లేదు. అది పాపులేషన్ కౌంట్ కాగా ఈ పాపులేషన్కి సరిపడా ఎవరు పేదరికంలో ఉన్నారు, ఎటువంటి స్థాయిలో ఉంది, అక్కడ సామాజికంగా వాళ్ళు చదువుకున్న ఎంతమంది డిగ్రీలు చదివి ఉన్నారు, లేదా నిరక్షరాస్యులు ఎంతమంది ఉన్నారు, ఒక అంచనా వేసుకొని దాని డెవలప్మెంట్కి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగం. కాబట్టి ఈ ట్రైనింగ్ని చాలా జాగ్రత్తగా మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను ప్రత్యేకించి ఉపాధ్యాయుల గురించి నేను చెప్పక్కర్లేదు. మీరు బోధించగలరు, విషయాన్ని సేకరించగలరు. 2 లక్షణాలు మీకు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి మిమ్మల్ని శిక్షణలో తీసుకోవడం జరిగింది. సో దయచేసి ఇచ్చిన ట్రైనింగ్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణం నగరి వీధిలో వెలిసిన శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి మూల విరాట్ను అర్చకులు షణ్ముఖ దీక్షితులు ఫల పంచామృతాలతో అభిషేకం గావించి ప్రత్యేకంగా అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సకల దేవత మూర్తులను ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవములలో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం అనంతరం సింహ వాహనంపై పూర వీధుల్లో శ్రీ ప్రసన్న పార్వతీదేవి సోమేశ్వర స్వామి వారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో 8వ రోజు పుష్పార్చన అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. లోక పావనిగా దుర్గమాతను అర్చించే ఈ పవిత్ర కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వికే సినానాయక్, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రియమైన చిత్తూరు ప్రజలకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా స్వర్ణ ప్రియులను అలరిస్తున్న మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ ఇప్పుడు మన చిత్తూరులో సిద్ధమైంది. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాల కలెక్షన్లతో మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది. అడ్రస్ ఎంఎస్ఆర్ సర్కిల్, పలంనేర్ రోడ్, చిత్తూరు. ఫోన్ 9562916916. మలబార్ గోల్డెన్ డైమండ్స్, ద రెస్పాన్సిబుల్ జ్యువెలర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతిపాడు జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు లారీ ఢీ, పలువురికి గాయాలు. మార్కాపురం బస్సు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వంగలపూడి అనిత. ఎన్టీఆర్ జిల్లా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. రామకుప్పం, శాంతిపురం మండలాలలో అన్న క్యాంటీన్లను ప్రారంభించిన నారా భువనేశ్వరి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇమేజ్ ను చూసి ఓర్వలేక జగన్ విమర్శలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.